హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. ఈరోజు నేనైతే నిమ్మకాయ పులిహోర ఎలా ప్రిపేర్ చేయాలనేది చూపిస్తానండి. ముందుగా కళాయి పెట్టుకున్నాను. కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసేసి అందులోనూ పల్లీలు అయితే వేస్తున్నాను. రెడీమేడ్గా అండి నిమ్మకాయ పులిహోర. ఏమైనా కర్రీ లేకపోయినా ఏదైనా సరే అన్నం ఉంటే సరిపోతుంది, వెంటనే చేసుకునేది. నేను ఇందులోనే కొంచెం జీడిపప్పు, పల్లీలు అయితే వేసేసి వేయించుకుంటున్నాను. ఇవి కొద్దిగా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు అండి. ఏం కానీ కర్రీస్ లేకుండా ఉంటే మా పిల్లలు ఏమంటే ఈవినింగ్ టైము ఇలా అన్నం ఒకటే మిగిలిపోతే కర్రీ లేకపోతే ఇట్లా చేసి ఇచ్చేయమ్మ, పులిహోర తింటాము అనేసి అంటారు. ఆ విధంగా అనేసి నేనైతే చేసి పెడుతున్నాను. మళ్ళీ నేనైతే అవి పల్లీలు, జీడిపప్పు వేయించిన తర్వాత పక్క తీసి పెట్టుకున్నాను. అదే ఆయిల్లో కొద్దిగా అల్లం తరుమేసి అయితే వేసుకున్నాను. మళ్ళీ ఒక 4 పచ్చిమిర్చి, గుప్పెడు కరివేపాకు, ఒక 2 ఎండుమిర్చి అయితే వేసుకున్నాను. వేసుకొని ఇది ఫ్రై అవ్వనివ్వాలండి. కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ అవైతే పక్కకు తీసి పెట్టుకోవాలి. తీసి పెట్టిన తర్వాత అదే కళాయిలో మరి కొంచెం ఆయిల్ పోసుకొని కొద్దిగా శనగపప్పు, మినప్పప్పు వేసేసి అయితే ఫ్రై చేస్తున్నాను. అందులోనే జీలకర్ర, ఆవాలు ఇవన్నీ వేసేసి ఫ్రై చేసుకోవాలండి. ఆవాలు వేసి ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కొద్దిగా పసుపు, ఒక స్పూన్ పసుపు మెయిన్ కదా పులిహోరకి, ఒక స్పూన్ పసుపు అయితే వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులోనే సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను. కొంచెం ఇంగువ వేసుకోండి ఇందులో. ఇది కొద్దిగా పసుపు వేసాను కదా, కొద్దిగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ కొంచెం ఇంగు వేసుకున్న తర్వాత నిమ్మకాయ అయితే ఏదైతే ఉందో, నిమ్మకాయలు కదా, నిమ్మకాయ అయితే పిండుకోండి. పిక్కలు తీసేయండి. పిక్కలు అంటే బాగుంటుంది కానీ పిల్లలు తినరు కాబట్టి నేను ఇంకా పిక్కలు అయితే తీస్తున్నాను. పిక్కలు ఉంచితే ఏమంటే చేదు వస్తుంది అనేసి కానీ కొంతమంది పిక్కలు కూడా వేసేస్తారండి, తింటారు. అలా అనేసి నేనైతే పిక్కలు వేయట్లేదు, ఇంకా పిల్లల కోసం కాబట్టి. నెక్స్ట్ అదే దాంట్లోనే అయితే ఇగోండి నిమ్మకాయ అయితే పిండేసిన. ఒక పెద్ద సైజు నిమ్మకాయ ఒకటి, ఒక హాఫ్ ముక్క ఒకటి అయితే పిండేసి ఇందులోనే అన్నం అయితే వేసేస్తున్నానండి. అన్నం వేసేసి అందులో మనం ఏవైతే వేయించి పెట్టుకున్నామో పల్లీలు, కరివేపాకు, నెక్స్ట్ పచ్చిమిర్చి, ఎండుమిర్చి అన్నీ కలిపి ఇందులో వేసేసి బాగా అయితే కలుపుకోవాలి. ఇదంతా అన్నంకి పట్టేటట్టు కలుపుకోవాలి. నేనైతే ఇలా ప్రిపేర్ చేస్తాను. మీరు ఎలా ప్రిపేర్ చేస్తారో కామెంట్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ, ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ కీప్ వాచింగ్. బాయ్ బాయ్ అండి. ఇది అండి నా వీడియో. పులిహోర అయితే రెడీ అయిపోయింది, నిమ్మకాయ పులిహోర. ఇదిగోండి, చూసారా ఎంత బాగుందో కలర్ఫుల్గా. ఇది నా స్టైల్లో పులిహోర. నేను ఇలా ప్రిపేర్ చేస్తాను. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి.